ఈ రోజు జరిగిన ఎపిసోడ్ లో నాగమామ అన్ని ఇష్యూస్ కవర్ చేశాడు అనిపించింది. అంటే మాక్సిమం ఇష్యూస్ కవర్ చేశాడు. అండ్ ఆ ఇష్యూస్ ఏంటి, దానికి వాళ్ళు ఇచ్చిన రెస్పాన్స్ ఏంటి, దాని మీద నా ఒపీనియన్ ఏంటి అనేది ఈ రోజు ఎపిసోడ్ లో మాట్లాడుకుందాం. ఈ రోజు ఎపిసోడ్ లో హైలైట్ ఆఫ్ ద ఎపిసోడ్ అనిపించింది మాత్రం హరిత హరీష్. నిజంగా హరిత హరీష్ ఈ రోజు ఎపిసోడ్ లో హైలైట్ గానే అనిపించాడు. లాస్ట్ ఎపిసోడ్ లో వర్స్ట్ పర్ఫార్మెన్స్ అని చెప్పిన నేనే ఈ రోజు ఎపిసోడ్ లో హైలైట్ అనిపించింది అని చెప్తున్నా. ఎందుకో తెలియాలంటే ఈ ఎపిసోడ్ మొత్తం చూడండి, లాస్ట్ వరకు చూడండి, క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తా. ఈ రోజు నాగమామ కామనర్స్ అందరికి ఇచ్చారు. అంటే వాళ్ళు బిగ్ బాస్ కంటే బిగ్ బాస్ కి బాస్ లాగా ఫీల్ అయ్యి చేస్తున్నారు ఇన్ని రోజులు. సో వాళ్ళందరికీ ఒక హింట్ లాగా ఇచ్చారు. మీ పర్ఫార్మెన్స్ ఎక్కడో వెళ్ళిపోతుంది, అక్కడ కాదు, కొంచెం ముందుకు రండి, రియాలిటీ రండి, బయట ఇలా అనుకుంటున్నారని వాళ్ళకి క్లియర్ గా ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి తెలియజేశాడు అనమాట నాగమామ ఈ రోజు ఎపిసోడ్ లోకి వెళ్ళిపోతే, ఎపిసోడ్ స్టార్టింగ్ రాజమాత శ్రీ 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 సంజన గారికి ఒక ర్యాగింగ్ లాంటిది జరిగిందనమాట. అంటే ఆమె ఫస్ట్ నుంచి దొంగతనాలు చేయడం ఇలాంటివి రూల్ బ్రేక్ చేసి వాళ్ళని కొంచెం ఆట పట్టించింది కదా. సో వాళ్ళు కూడా ఇప్పుడు రివర్స్ లో ఆమెను ఆట పట్టిస్తున్నారు. బట్ కొంచెం ఎక్కడో మరీ ఆమెను ఇగ్నోర్ చేస్తున్నారేమో, మరీ ఆమెను క్యాప్టెన్ లా చూడట్లేదేమో నాకు కూడా అనిపించింది. అంటే సంజన గారికే కాదు, నాకు కూడా అనిపించింది. ఆ క్యాప్టెన్సీ అనే పదవికి ఉన్న ఒక రెస్పెక్ట్ ఏదైతే ఉందో అది వాళ్ళకి ఇవ్వాలి. అంటే మరీ ఎగతాళిగా కొంచెం లిమిట్ క్రాస్ అయిపోయి మిమ్మల్నే మేము రానివ్వం, మీరేంటి చెప్పేదని చెప్పి వాళ్ళు కొంచెం ఎక్కువ చేసి మాట్లాడుతున్నారు అనిపిస్తుంది. అంటే సంజనాగా కాకుండా క్యాప్టెన్ సంజనాగా చూస్తే ఇంటి సభ్యులందరూ ఇంకొంచెం బాగుంటుందేమో నా ఫీలింగ్. ఇది ఫ్రైడే ఎపిసోడ్ లో జరిగింది. అయితే మాక్సిమం ఇంతే ఉంది ఓవరాల్ గా. ఇంకా నాగమామ వచ్చాడు, నాగమామ అందరినీ పలకరించాడు, అందరి పేరు పేరున హాయ్ అని చెప్పారు. ఆ తర్వాత స్టార్ట్ చేశాడు. ఫస్ట్ నాగమామ తీసుకున్న పేరు ఎవరంటే సంజనా గారు అనమాట. ఇప్పుడు అంత ఇష్యూ మొత్తం సంజనా గారి మీదనే నడుస్తుంది కదా. సో ఫస్ట్ అక్కడి నుంచే స్టార్ట్ చేశారనమాట. అంటే ఫస్ట్ 2 ఎపిసోడ్స్ లోనే మనకి జరిగింది ఏంటంటే, ఈ ఫ్రీ బర్డ్ అనే వర్డ్ మీద సంజనా గారికి ఫ్లోరా గారికి ఉన్న రచ్చ, ఆ విషయాన్ని గురించి నాగ్ సార్ ఇక్కడ తెచ్చి వాళ్ళిద్దరి మధ్య ఉన్న డ్రిఫ్ట్ ఏదైతే ఉందో దాన్ని కొంచెం కూల్ చేయడానికి ట్రై చేశాడు. ఇందులో నా ఫీలింగ్ ఏంటంటే, ఆ ఫ్రీ బర్డ్ అని ఆమె చెప్పిన దానికి పెద్ద తప్పేం లేదు. అంటే ఫ్లోరా గారికి ఉన్న ఒక బ్యాక్గ్రౌండ్ స్టోరీ వల్ల ఆర్ తనకున్న బ్యాడ్ రిలేషన్షిప్స్ వల్ల, సో తను ఆల్రెడీ ఉన్న ఒక ఫేజ్ లో నుంచి ఆలోచిస్తుంది కదా. సో ఆపోజిట్ లో ఇట్లాంటి వర్డ్స్ అని వెంటనే తీసుకోవడం, దాన్ని ఒక పాజిటివ్ వేలో థింక్ చేయడం అనేది కొంచెం కష్టమే ఏమో. మేబీ అందుకే ఫ్లోరా గారు అలా ఆలోచిస్తున్నారేమో. అంటే ఇన్ జనరల్ గా ఫ్రీ బర్డ్ అనేది ఒక పాజిటివ్ వేలో థింక్ చేశారు. మరి కొంచెం ఇలా బ్యాడ్ గా థింక్ చేయరేమో అని నా ఫీలింగ్. కొంచెం అక్కడ ఫ్లోరా గారే కొంచెం ఎక్కువగా ఆలోచించారేమో. అంజనా గారి పర్సనల్ ఇష్యూస్ జరుగుతున్నప్పుడు ఇప్పుడు అర్థమవుతుందా మీకు, పర్సనల్ విషయాలు తీస్తే ఎలా ఉంటుందో అని చెప్పి తను రైస్ చేయడం, తర్వాత ఈ బాటిల్ ఇష్యూ జరగడం, బాటిల్లో షాంపూలో కండిషనర్ కలపడం, సో ఇట్లాంటివి ఆవిడ చేశారు. అండ్ సంజనా గారు చేస్తున్నారు. సంజనా గారు అయితే ఇంకా కావాలనే అన్ని విషయాల్లో ఫ్లోరా గారికి అగెయిన్స్ట్ గానే బిహేవ్ చేస్తున్నారు. సో వీళ్ళిద్దరి మధ్య ఉన్న ఇష్యూ నాగార్జున గారు అయితే కొంచెం సార్ట్ అవుట్ చేయనీకి అయితే ట్రై చేశారు, కానీ అది కంప్లీట్ గా సార్ట్ అవుట్ అయిందా అంటే అవ్వలేదనే నాకు అనిపిస్తుంది. ఎందుకంటే వాళ్ళు చూడాలి, మనం కూడా రేపటి ఎపిసోడ్ లో, రేపటి నామినేషన్స్ లో వాళ్ళు మళ్ళీ ఇలాంటి పాయింట్స్ తీసి నామినేట్ చేస్తే వాళ్ళ ఇష్యూ సార్ట్ అవుట్ అవ్వనట్లే. నాకెందుకో వాళ్ళ ఇష్యూ కంటిన్యూ అవుతుందేమో అని నాకు అనిపిస్తుంది కొంచెం. తర్వాత పొటాటో ఫ్రై ఇష్యూ. సో ఈ పొటాటో ఫ్రై ఇష్యూలో తనుజాని నామినేట్ చేయడం, అంటే శ్రీజ పొటాటో ఫ్రై అడిగితే పొటాటో కర్రీ ఇచ్చామని చెప్పి నామినేట్ చేయడం తనుజ విషయంలో, అది మనం అప్పుడు రివ్యూలో మాట్లాడుకున్నాం. మళ్ళీ నాగమామ కూడా ఇప్పుడు తీసి దాన్ని ఒక క్లారిఫై ఇచ్చాడు అనమాట. సో పొటాటో ఫ్రైని జడగొట్టింది వాళ్ళ టీమే అయినప్పటికీ నువ్వు అది ఏవి తెలియకుండా డైరెక్ట్ గా వెళ్ళి నామినేట్ చేసావు. సో బ్యాక్ ఏం జరుగుతుందో తెలుసుకోవాలి కదా శ్రీజ. దమ్ము శ్రీజ అని పేర్లోనే కాదు మాటల్లో కూడా ఉండాలని చెప్పి నాగార్జున గారు కొంచెం హింట్ ఇచ్చారు శ్రీజకి. అంటే ఇవన్నీ నేను హింట్స్ ఇవ్వడమే అని అనుకుంటా. ఎందుకంటే బయట జరిగే విషయాలు ఏమున్నాయో వాళ్ళకి తెలియదు. సో ఇవన్నీ తెలుసుకునే ఆప్షన్ ఏదైతే ఉందా అంటే బిగ్ బాస్ హౌస్ లో ఓన్లీ నాగార్జున గారు. ఆ ఇష్యూ ఒకటి ఏదైనా తీసి ఎక్స్ప్లెయిన్ చేశాడంటే దాని అర్థం ఓకే, బయట జనాల్లో ఇలా వెళ్తుంది అని వాళ్ళు అర్థం చేసుకొని వాళ్ళ గేమ్ ని కొంచెం చేంజ్ చేసుకునే అవకాశం అనమాట. సో వాళ్ళు హింట్ లాగా దాన్ని ఫీల్ అవ్వాలే గాని, ఓకే బయట ఇలా జరుగుతుంది, ఇలా కాదు కదా అని చెప్పి ఒక వాగ్వాదం చేయాల్సిన అవసరం లేదు అక్కడ. కొంచెం అది హింట్ గా అనుకొని
యాక్సెప్ట్ చేసి సైలెంట్గా వాళ్ళ గేమ్ని చేంజ్ చేసుకుంటే బెటర్. సో శ్రీజకు కూడా ఈ విషయంలో ఒక హింట్ లాగానే ఇచ్చారు. సో ఆమె గేమ్ ఏదైతే ఉందో అది ఇంతవరకు సూపర్గా వెళ్తుంది, అన్ని విషయాల్లో ఆమె కరెక్ట్గానే చేస్తుంది. సో ఇట్లాంటి చిన్న చిన్న థింగ్స్ ఏవైతే ఉన్నాయో అవి కూడా ఆమెకు తెలిస్తే కొంచెం తన గేమ్ తను ఇంకొంచెం కాన్సన్ట్రేట్ చేసి ఇట్లాంటివి ఏదున్నా అంటే ఈజీగా మాట్లాడకుండా కొంచెం ఆలోచించి బ్యాక్ ఏం జరిగింది, ఎవరేమనుకుంటున్నారో అవన్నీ ప్రాపర్ గా తెలుసుకొని ఇక నుంచి మాట్లాడగలుగుతుందేమో శ్రీజ అని నాకు అనిపించింది. తర్వాత రీతు ఇష్యూ కూడా తీశారు. రీతు విషయంలో తను మనం కూడా మాట్లాడుకున్నాం, తను అక్కడ చాలా ఓవర్ గా రియాక్ట్ అయిందేమో ఆ నామినేషన్ లో అని నాకు అనిపించిందని నేను ఆల్రెడీ చెప్పాను. సో నాగ్ సార్ కూడా ఇదే విషయం తీసుకొని రీతు కొంచెం అక్కడ ఎక్కువ హర్ట్ అయినట్టు ఎక్స్ప్లెయిన్ చేసింది, కానీ ముందు చెప్పినంటే అది సార్ట్ అయి ఉంటుంది కదా, అక్కడ కావాలని ఇంకొంచెం ఎక్కువ చేసిందేమో అని నాకు అనిపించింది. సేమ్ నాగ్ సార్ కూడా అదే తెచ్చి దాన్ని కొంచెం ఆమె అర్థమయ్యే విధంగా ఆమెకు కూడా ఎక్స్ప్లెయిన్ చేయడానికి ట్రై చేశారు. తర్వాత వచ్చిందయ్యే గుండంకుల్ స్టోరీ. ఇంకా గుండంకుల్ గురించి ఆయన ఆల్రెడీ చెప్పారు, సండే చూసుకుందాం, ఏదున్నా సండే చూసుకుందాం, ఏదున్నా నాగమామ వచ్చినప్పుడు ఎక్స్ప్లెయిన్ చేస్తా అని పెట్టుకున్న పాయింట్స్ అన్ని ఇప్పుడు ఆయన మాట్లాడాడు అనమాట హరిత హరీష్. సో ఇమాన్యువల్ కి అయితే ఫస్ట్ బూస్టప్ ఇచ్చారు, అంటే నువ్వు చేసింది ఏం తప్పు లేదు, ఆడియన్స్ కూడా ఇదే అనుకుంటున్నారు, నువ్వు చేసింది ఏదైతే ఉందో అదంతా ఫన్నీగానే వెళ్తుంది, నువ్వు అలానే కంటిన్యూ అని ప్రాపర్ గా ఇమాన్యువల్ కి చెప్పారనమాట. సో ఇమాన్యువల్ కి అది ప్రాపర్ బూస్టప్ అవుతుంది. సో ఇంకా నెక్స్ట్ వచ్చే తన గేమ్ మొత్తం అలానే కంటిన్యూ అవుతే ఇంకొంచెం ఇంకా బెటర్ గా ఉంటుంది ఇమాన్యువల్ గేమ్. గుండంకుల్ విషయంలో హరిత హరీష్ గారు ఫీల్ అయ్యింది మాత్రం నాకు ఓకే, ఒక యాంగిల్లో కొంచెం రీజనబుల్ ఏమో, అంటే ఒక్కొక్కరికి ఒక్కొక్క ఒపీనియన్ ఉంటుంది, అంటే వాళ్ళ బాడీ పట్ల ఒక్కొక్కరికి ఒక ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ అయితే ఉంటుంది. అండ్ ఆ జుట్టు హెయిర్ గురించి అబ్బాయిలు చాలా ఎక్కువ ఆలోచిస్తారు, మేబీ ఆ యాంగిల్లో ఆయన కొంచెం ఇన్ఫీరియర్ గా ఫీల్ అయి ఉండొచ్చు ఎక్కువగా, అంటే తన పర్సనల్ చాయిస్ కూడా కాదు కదా, అంటే బిగ్ బాస్ కోసం చేయాల్సి వచ్చింది కాబట్టి, ఈ గేమ్ షో కోసం గుండు చేయించుకోవాల్సి వచ్చింది కాబట్టి ఏమో దానికి హర్ట్ అయి ఉండొచ్చు, అది కూడా ఒక జెన్యున్ వేలో హర్ట్ అయి ఉండొచ్చేమో అని నాకు అనిపించింది. బట్ ఇమాన్యువల్ అయితే తప్పు చేశాడైతే అని నేను అనను. ఇమాన్యువల్ ఫన్నీగానే చేశాడు, అది ఫన్నీగానే తీసుకుని ఉండొచ్చు, బట్ తనకున్న ఓన్ పర్సనల్ ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ మీద తాను కొంచెం ఎక్కువ హర్ట్ అయ్యాడేమో అంతే అని నాకు అనిపించింది. ప్లస్ మళ్ళీ రెడ్ ఫ్లవర్ అని తను రెస్పాండ్ అవ్వడం అక్కడ తప్పు చేశాడు హరిత హరీష్. ఎందుకంటే గుండంకుల్ అని అన్నప్పుడు తీసుకోలేకపోయినప్పుడు రెడ్ ఫ్లవర్ అని కూడా అనిండాల్సింది కాదు, ఎందుకంటే తను తీసుకోలేనప్పుడు ఒక మాట అనడం కూడా తప్పే. అండ్ శ్రీజ ఆ పాయింట్స్ చాలా క్లియర్గా క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేసింది, అంటే వాళ్ళిద్దరి మధ్యన ఉన్న క్లోజ్ బాండింగ్ ఏదైతే ఉందో, సో దాంట్లో ఒక ఫన్నీగా అంటే ఓకే ఏమో కానీ ఆయన అది ఫన్నీగా తీసుకోలేక హర్ట్ అయినప్పుడు ఈయన కూడా అది ఇన్ రిటర్న్ లో అలా అనిండాల్సింది కాదేమో, ఆ పర్టికులర్ సినారియోలో అది తప్పే అయి ఉంటుంది అని చెప్పి శ్రీజ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసింది. అండ్ దానికి హరిత హరీష్ కూడా ఒప్పుకొని సారీ చెప్పి దాన్ని సార్ట్ చేయడం అనేది గుడ్ విషయం. అంటే హరిత హరీష్ ఒప్పుకున్నాడు ఈ విషయంలో, అంటే స్ట్రాంగ్ కాదు నేను ఇలా చేయలేదు ఇలా అనుకోలేదు అని చెప్పి దాన్ని ఎక్కువ డ్రాగ్ చేయకుండా ఈ పర్టికులర్ విషయంలో హరిత హరీష్ దాన్ని ఒప్పుకొని సారీ అని చెప్పడం మంచిగా అనిపించింది. నెక్స్ట్ వచ్చేసి హరిత హరీష్ గారన్న ముగ్గురు ఆడవాళ్లే అన్న టాపిక్ అన్నమాట. సో ఈ టాపిక్ లో ఫస్ట్ బ్యాక్ స్టోరీ ఏంటంటే, ఇమాన్యువల్ ఏమన్నాడంటే, అంటే వాళ్ళిద్దరి మధ్యన హరీష్ ఇమాన్యువల్ మధ్యన ఉన్న గొడవ టైంలో ఇమాన్యువల్ ఏమన్నాడంటే హరిత హరీష్ తో, నువ్వు ఎప్పుడు ఆడవాళ్ళతోనే గొడవ పడతావా, నాతో గొడవ పడవా అని చెప్పి ఒక చిన్న టాంటింగ్ లాంటిది ఒకటి చేశాడనమాట, అంటే రెచ్చగొట్టే ప్రయత్నం చేశాడు. సో అప్పుడు దానికి ఆయన తర్వాత ప్రియాతో డిస్కస్ చేస్తున్నప్పుడు ఏమన్నాడంటే, నేను ఇంతవరకు గొడవ పడింది ముగ్గురితో, అది తనూజ, భరణి అండ్ ఇమాన్యువల్, అంటే అందులో ఇద్దరు జెంట్స్ ఉన్నారు, ఒక అమ్మాయి ఉంది, అంటే దాని అర్థం ఇప్పుడు ముగ్గురు అమ్మాయిలతో గొడవ పడినట్లా అనే ఉద్దేశంతో అన్నాడు. అదే ఎక్స్ప్లెయిన్ చేశాడు, నాకు కూడా అది అలాగే అర్థమయ్యింది. అంటే దాంట్లో రెండు అర్థాలు తీసుకునే వాళ్ళు తీసుకోవచ్చు, బట్ ఈ విషయంలో హరిత హరీష్ గారు ఆలోచించింది
ఇదే అని చెప్పి నాకు అర్థమైంది. ఆయన అన్నదానికి ఎవ్వరూ అగ్రి చేయలేదు, ఇంట్లో అగ్రి చేయలేదు, బయట అగ్రి చేయలేదు, నాగమామ అగ్రి చేయలేదు. అయినప్పటికీ ఆయన తీసుకున్న స్టాండ్ ఏదైతే ఉందో, అంటే ఆయన నమ్మిన దానికి, ఆయన అనుకున్నది కరెక్టే, ఇంట్లో ఎవరేమనుకున్నా, బయట ఎవరేమన్నా, నాగమామే వచ్చి అన్నా, అంటే ముందర ఎంతటి సెలబ్రిటీ ఉన్నా నేనైతే అది అనుకోలేదు అని ఆయన తీసుకున్న స్టాండ్ ఏదైతే ఉందో అది నాకు మంచిగా అనిపించింది. హరీష్ గారు అమ్మాయిల పట్ల మరీ అంత గౌరవంగా ఉండే మనిషేనా అని అడిగితే అది మాత్రం చెప్పలేం కానీ ఈ పర్టికులర్ ఇష్యూలో మాత్రం హరీష్ గారు ఇచ్చిన ఎక్స్ప్లెనేషన్ ఏదైతే ఉందో అది నాకు కొంచెం వ్యాలిడే అని నాకు అనిపించింది. సో ఈ ఓవరాల్ సినారియోలో నేను చెప్పేది ఏంటంటే, మనకి ఏదైనా స్ట్రాంగ్ గా మనం నమ్మితే దాన్ని గట్టిగా స్ట్రాంగ్ గా నిల్చొని దాని గురించి ఫైట్ చేయగలగాలి. అంటే చుట్టూ ఉన్న వాళ్ళు దాన్ని అపోజ్ చేసిన, చుట్టూ ఉన్న వాళ్ళు తప్పు అని చెప్పిన, మనకు అది కరెక్ట్ అనిపిస్తే, ఇంకొకరిని హర్ట్ చేయదు అని అనిపిస్తే మాత్రం మనం దాని మీద స్ట్రాంగ్ గా నిల్చోవచ్చు. బట్ అట్ ద సేమ్ టైం దాన్ని అవతలున్న వ్యక్తి ఎవరైతే అపోజ్ చేస్తున్నారో, అది తప్పు తప్పు అని అంటున్నారో వాళ్ళకి మనం ఇచ్చే రెస్పాండ్ కూడా మంచిగానే ఇవ్వాలి. ఏదైతే నమ్ముతామో దాని మీద ఎంత స్ట్రాంగ్ గా స్టాండ్ తీసుకుంటామో దాన్ని కన్వే చేసే పద్ధతిలో కూడా అవతల వాళ్ళకి ఇచ్చే రెస్పెక్ట్ కూడా ఉంటుంది. ఈ విషయంలో లాస్ట్ లో హరీష్ చేసిన పద్ధతి ఏదైతే ఉందో, అంటే నాగార్జున ఉన్నప్పటికీ చుట్టూ శ్రీజాని అన్నాడు, చుట్టూ అందరినీ అంటూ ఉన్నాడు అనమాట. సో ఒక దండం పెట్టి మీ అందరికి నమస్కారం అని చెప్పి ఇట్లా చేయడం అనేది నాకు కొంచెం నచ్చలేదు. ఇది నా ఓవరాల్ ఎపిసోడ్ రివ్యూ. జెన్యూన్ గా నాకేమనిపిస్తుందో అదే చెప్తున్నా. ప్రతి ఎపిసోడ్ లో ఒక్కొక్కరి మీద ఒక్కొక్కరు ఒపీనియన్ మారచ్చు. ప్రతిరోజు ఒకరు ఖచ్చితంగా కరెక్టే చేయాలని ఏం లేదు. ఒక్కొక్కరు ఒక్కొక్కలా బిహేవ్ చేయొచ్చు. ఒక ఎపిసోడ్ లో వాళ్ళు పాజిటివ్ గా ఉండొచ్చు, ఒక ఎపిసోడ్ లో నెగిటివ్ గా ఉండొచ్చు. మనీష్ గారు చాలా ఓవర్ థింకింగ్ చేస్తున్నారని చెప్పా, అండ్ మనీష్ గారు సంచాలక్ గా మంచిగా చేశారని చెప్పా, అండ్ శ్రీజ గురించి మంచిగా చెప్పా. శ్రీజ మంచిగా ఆడుతుంది, గేమ్ ప్లే బాగా ఆడుతుంది అని చెప్పా. అండ్ నామినేషన్ లో తను తీసుకున్న పాయింట్స్ వ్యాలిడ్ కాదు, అంటే అంత మంచిగా అనిపించలేదు అని చెప్పా. హరీష్ గారి బిహేవియర్ చాలా వర్స్ట్ ఉందని నేనే లాస్ట్ ఎపిసోడ్ లో చెప్పా. ప్లస్ ఈ రోజు హరీష్ గారి బిహేవియర్, ఆయన తీసుకున్న స్టాండ్ ఏదైతే ఉందో అది మంచిగా చెప్పా. బాలేని చోట బాలేదు అని చెప్పా. నేను ఎక్కడ బయాస్డ్ గా లేదనే నేను అనుకుంటున్నా. లేదు నేను బయాస్డ్ గా ఉన్నా అని మీకు అనిపిస్తే కమెంట్స్ లో నాకు అది చెప్పండి. అండ్ మీకు ఏదైనా డిఫరెంట్ ఒపీనియన్ ఉంటే అది కూడా నాకు కమెంట్స్ లో చెప్పండి. సో ఇది నా ఓవరాల్ రివ్యూ. మీ అందరికి నచ్చిందని అనుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నెక్స్ట్ వచ్చే రివ్యూ కోసం వెయిట్ చేయండి. అంటిల్ దెన్ బాయ్.